తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు బిగ్ బాస్ సీజన్ 8 తో మరోసారి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందరిలో కంటే నాగమణికంట డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్నారు. ఫస్ట్ వీక్ టెన్షన్ భరించలేక ఎమోషనల్ అయి విగ్ స్ట్రోక్ ఇచ్చిన మణికంట ఆ స్ట్రోక్ కి కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అవాక్కయ్యారు. తర్వాత మెల్లగా ఇంటి సభ్యులు ఒక్కొక్కరితో కలిసిపోతూ జనాలను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ లో మణికంట అందరినీ టార్చర్ చేసే యాష్మి చేతనే శబాష్ అనిపించుకున్నాడు. అంతేకాదు అర్ధరాత్రి దొంగతనాలు చేస్తూ ఏదో గట్టిగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల తర్వాత తన ఆట మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచిన మణి నిన్నటి ఎపిసోడ్ లో స్పెల్టింగ్ టాస్క్ లో గెలిచిన తన సత్తా చాటున్నారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లోను మణికంట స్ట్రాంగ్ ఫుటేజ్ ఇచ్చాడు. సాక్స్ టాస్క్ లో మణికంట భయపడి అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. ఇదే విషయాన్ని అభయ్ కొంతమందితో కలిసి కూర్చొని చెప్తుండగా అది విన్న మణికంట నాకు భయం లేదని, నాకు చేతనైనంతలో ఆడాను అని చెప్పాడు. జోక్ చేయడానికి అందులో ఏమీ లేదు, ముఖ్యంగా నా బాడీ మీద జోకులు వేయకండి, నాకు మీ అందరితో కలవడం చాలా కష్టం, దయచేసి ఇలా చేయకండి అంటూ మండిపడ్డాడు. ఆ తర్వాత ట్రూత్ ఆర్ డేర్ విషయంలో విష్ణుప్రియ డేర్ ని సెలెక్ట్ చేసిన వెంటనే మణికంట పోల్ డాన్స్ చేయమని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అయిన విషయం ఏంటంటే ఎవరిని పట్టించుకోకుండా అందరిని ఓ రేంజ్ లో టార్చర్ చేసే యాష్మినే కాసేపు ఆడుకున్నాడు మణికంట. యాష్మి మణికంట భుజాలను మసాజ్ చేస్తూ కనిపించింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పికిల్ బాటిల్ ఎక్కడ దాచావో చెప్పు ప్లీజ్ అంటూ యాష్మి మణిని బతిమలాడుకుంది. ముందు కోపంతో కాకుండా ప్రేమతో మసాజ్ చేయన్నాడు మణికంట. ఆ సమయంలో పక్కనే ఉన్న నబీల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎపిసోడ్ కే హైలైట్. నా గురించి 3 మంచి మాటలు చెప్పు అంటూ యాష్మి చేతే పొగిడించుకున్నాడు మణికంట. ఆ తర్వాత బీన్ బ్యాగ్ లో దాచిన పికిల్ బాటిల్ తీసి ఆమెకు ఇచ్చాడు. కానీ ఆ సమయంలో మణికంట పౌచ్ ను ప్రేరణ దొంగిలించింది. యాష్మి తీసిందేమో అనుకున్న మణి ఇచ్చేయమని కాసేపు బతిమలాడాడు. కానీ యాష్మి మాత్రం తనకు అవకాశం వచ్చిందని ఓ పాట పాడి డాన్స్ చేయంటూ యాష్మి మణికంటను ఆట ఆడుకుంది. ఆ తర్వాత యాష్మిని చూస్తూ ఫీల్ అయిపోయి పాట పాడుతూ రే వాడు కసిగా ఉన్నాడు, ఇచ్చేవే బాబు పౌచ్ అంటూ అక్కడి నుంచి పారిపోతుంది యాష్మి. ఆపై యాష్మి టీం ఉన్న గదిలోకి వెళ్లి మణికంట చిప్స్ ప్యాకెట్ దొంగిలిస్తాడు. ఇలా మొత్తమే ఈ దొంగల బ్యాచ్ ఎక్కడ దొరికింది బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.